హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం మ్యాథ్ అయితే కొట్టడానికి వచ్చాం. సో పడవలో మ్యాథ్ అయితే కొట్టి వెళ్తున్నా. మా మామయ్య గారు రాలేదు ఇవాళ. సో పని ఉంది ఆయనకి. సో దాని మూలంగా రాలేదు. ఒక ఆయన అయితే మనల్ని అడగడం అయితే జరిగింది. ఆయన క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను 1 ఎకరం చెరువు అయితే చేస్తున్నాను, దానికి రైసు మొక్కజొన్న కలిపి ఫీడ్గా ఇవ్వచ్చా 1 కేజీ అన్నాడండి. సో డెఫినెట్లీ ఆబ్వియస్ ఇచ్చుకోవచ్చు సార్. మనకి రైస్ వచ్చేసరికి 7 ప్రోటీన్ ఉంటుంది, మొక్కజొన్న కూడా 7 ప్రోటీన్ మాత్రమే ఉంటుందండి. 2 ఏళ్ళు 14 ప్రోటీన్. సో మీరు నెక్స్ట్ క్వాంటిటీ విషయానికి వచ్చేసరికి మీరు ఎంత తినేదాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. కేజీ చేపకి 10 గ్రాముల చొప్పున అయితే మేత అయితే మనం ఇచ్చుకోవచ్చు. సో పంగాసు 10 గ్రాములు కాదండి, 15 గ్రాములు కూడా తింటుంది. 10 గ్రాముల చొప్పున అయితే ఇచ్చుకుంటే మనం కరెక్ట్ ఫీడింగ్ అండ్ సైజులో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పంగాసుకు వచ్చేసరికి మీకు హై ప్రోటీన్ కంపల్సరీ ఉండాలండి. 24 ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. మొక్కజొన్న వేస్తే గ్రోత్ బాగా వస్తుంది. మొక్కజొన్నలో వచ్చేసరికి దాని గురించి ఆల్రెడీ మొక్కజొన్న గురించి ఒక వీడియో కూడా పెట్టాను నేను. మొక్కజొన్నలో న్యూట్రిషన్ వాల్యూస్ బాగా ఎక్కువ ఉంటాయండి, హై ఉంటుంది మొక్కజొన్నలో. సో మొక్కజొన్న వేస్తే గ్రోత్ ఊరికే వస్తుంది, అసలు ఊరికే వస్తుంది. సో మేము వాడే మేతలో కంపెనీలో కూడా మనకి ఏంటంటే ఫార్ములాలో టన్నుకి 250 కేజీలు ఇస్తాం మొక్కజొన్న. మేజ్ అంటారు దాన్ని. సో 250 కేజీలు ఒక టన్నుకి అయితే మేము ఇస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. అందులో తౌడు 400 కేజీలు ఉంటుంది, రైస్ 200 కేజీలు ఉంటుంది. సో డెఫినెట్లీ అండి మొక్కజొన్న రైసు తౌడు కుదిరితే మొక్కజొన్న రైస్ ఉడకబెట్టేయండి. మొక్కజొన్న ఆడించుకోండి మొత్తం. మొక్కజొన్న మీరు కాయలు ఉన్నాయి ఆడితే ఆడవండి. మొక్కజొన్న మీరు ఆడించుకుని దాన్ని ఉడకేసేసుకుని, అలాగే రైస్ కూడా ఉడకేసేసుకుని 2 కలిపేసుకుని అందులో మీరు కుదిరితే డిఓఆర్బి కలుపుకోండి అండి. తౌడు ఎక్కువ కలుపుకుని మొక్కజొన్న ఈ 2 కలుపుకుని ఈ 3 మిక్స్ చేసి కొట్టండి. చేప గ్రోత్ ఒక రేంజ్లో ఉంటుంది. మా పిల్లెట్లో కూడా ఉండే ఇయ్యానండి. మీరు ఏదో పిల్లెట్ అనుకుంటారు కానీ అండి, ఎందుకంటే కంపెనీలో ఉండే లుసుకులు పుసుకులు అన్నీ నాకు తెలుసు కాబట్టి, మేతలో ఉండే లుసుకులు అవి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అవన్నీ చాకరీ చేయాలి. ఎందుకంటే పుల్ల అవుద్ది, రైస్ వండాలి, వండి పెట్టాలి. చాకరీ చేయలేమండి దాన్ని. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటికాడ చెరువులో 20 సెంట్లలో రైస్ వండి వేసేవాడిని. రోజు వంట, ఒక రోజు అత్మనం పని పడతా ఉంటుంది. పొద్దున్న వంట వండాలి, సాయంత్రం వంట వండుకోవాలి, మళ్ళీ రేపు వండుకోవాలి, ఎల్లుండి వండాలి. ప్రతిరోజు వంట వండేయడం అంటే మామూలు విషయం కాదు. సరేలే అమ్మ ఈ శాఖను అంతా ఎగడబడతాం 2 ఎకరాలు చెరువుకి అని మేము కూడా మ్యాథ్ దింపుకోవడం కారణం కూడా అదే. చాకరీ చేయలేమండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నేను చేయగలను అని అనుకుంటే మీరు డెఫినెట్గా చేసుకోవచ్చండి. అందులో ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో ఇంకొకటి, మీకు ఏమైనా మన ఛానల్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇవాళ ఒక రోజు లేట్ అయినా సరే నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర చేప పిల్ల అయితే ఉందండి. పంగాస్ పిల్ల ఉంది, శిలావత్ ఉంది, కట్లా ఉంది. 0.0 కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంది. సో ఎవరికైనా కావాలంటే కింద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసినట్టయితే నేను మీకు పిచ్చి పంపించడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.